మనం 2000 నాగబాబు, నేను 2009 స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ శంకవరం జాయిన్ అయ్యాను. మా ఫస్ట్ హెచ్ఎం గారు అయినటువంటి గోపాలకృష్ణ గారిని, అదే విధంగా మా ఫస్ట్ బ్యాచ్ని కలవడం, అదేవిధంగా ఈరోజు ఇంచుమించు సుమారుగా 16 ఏళ్ళ తర్వాత ఈనాడు కలవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. నానాజీ అలా కొంచెం దగ్గరికి వెళ్తూ ఉండు. అలాగా. నా పేరు లక్ష్మణ్ కుమార్. నేను ప్రమోషన్లో 2009లో హెచ్ఎం గారు గోపాలకృష్ణ గారి దగ్గర పనిచేశాను 3 సంవత్సరాలు. వారి అనుభవం మాకు చాలా ఉపయోగపడింది. ఈరోజు నేను విరవలో స్కూల్ అసిస్టెంట్గా చేస్తున్నాను, పిఎస్. ఆ అనుభవాన్ని పురస్కరించుకుని నేను నా విద్యా బోధనని ఎంతో మెరుగుపరుచున్నానని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. అప్పలరాజు గారు. సార్, నా పేరు అప్పలరాజు. 2009లో ఫస్ట్ పుట్టింగ్ శంకవరం హై స్కూల్లో చేయడం, దాంట్లో సబ్జెక్ట్ కూడా చెప్పాలి మీరు. ఇంగ్లీష్ సబ్జెక్ట్లో స్కూల్ అసిస్టెంట్గా అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. మా ఫస్ట్ పుట్టింగే మంచి అనుభవజ్ఞులైనటువంటి గోపాలకృష్ణ గారి హయాంలో చేయడం చాలా ఆనందదాయకం. ఈరోజు మళ్ళీ వారిని ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. వీరాస్వామి గారు. నా పేరు దూలిపూడి వీరాస్వామి. నేను 2009 స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్గా శంకవరం హై స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడు మా మొదటి హెచ్ఎం గారు గోపాలకృష్ణ గారు. ఈ రోజుకి కూడా ఆయన నేర్పిన పాఠాలను మేము స్కూల్లో, ఆయన నేర్పిన విలువలు ఎన్నో మేము ఈ రోజుకి కూడా పాఠశాలలో పాటిస్తున్నాం. ఈరోజు సార్ని కలవడం ఈరోజు ఇలా మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. రామకృష్ణ గారు. ఓకే, నా పేరు రామకృష్ణ. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా అక్టోబర్ 19, 2009 శంకవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు గోపాలకృష్ణ గారి దగ్గర జాయిన్ అవ్వడం జరిగింది. అటు వెంబట 3.5 ఏళ్ళ పాటు ఆయన దగ్గర వర్క్ చేసి తర్వాత వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా సామలగూడ మండలం చంద్రపాలెం గ్రామంలో పనిచేస్తున్నాను. అయితే గురువుగారు అప్పుడు నేర్పినటువంటి అటెండెన్స్ రిజిస్టర్ ఎలా రాయాలి, రాసిన తర్వాత స్కూల్ మంత్ ఎండింగ్ రిజిస్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాంట్లో టోటల్ డేస్, వర్కింగ్ డేస్ అన్ని కంప్లీట్ చేసి నెక్స్ట్ డేకి అటెండెన్స్ రిజిస్టర్ ఎలా తయారు చేయాలి నెక్స్ట్ మంత్కి, ఇలాంటి చాలా విషయాలు, ఆఫీస్ వర్క్కి సంబంధించిన అన్ని విషయాలు కూడా సార్ చాలా చక్కగా నేర్పించారు. ఆ అనుభవం మీద మేము ప్రస్తుతానికి పాటిస్తున్నాం. దానికి హెచ్ఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నా పేరు బివి రమణమూర్తి. 2009లో జడ్బిపిహెచ్ స్కూల్ శంకవరం హై స్కూల్లో గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో, అంటే గెజిటెడ్ హెచ్ఎం గారి ఆధ్వర్యంలో నేను స్కూల్ అసిస్టెంట్ ఎన్ఎస్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన హయాంలో నేర్చుకోవాల్సిన చాలా నేర్చుకున్నాం. ఎందుకంటే ఆయన కూడా ఎన్ఎస్ కూడా బయాలజీ చాలా చక్కగా చెప్పేవారు. కేవలం ఆయన హెచ్ఎంగానే కాకుండా మామూలుగా 10th విషయంలో మాత్రం చాలా గట్టిగానే ఉండేవారు. అన్ని విషయాలు చాలా స్ట్రిక్ట్గానే ఉండేవారు. స్ట్రిక్ట్ అంటే మామూలు స్ట్రిక్ట్ కాదు, అది మిలిటరీ డిసిప్లిన్. అదే డిసిప్లిన్ ఇప్పుడు మన కుర్రగారందరికీ కూడా పనిచేసింది. ఆ రోజులో ఏదో అనుకునేవారు కానీ అది మాత్రం జీవితంలో ఉండాలి. అది అటువంటి డిసిప్లిన్ లేకపోతే మనం పైకి రావన్నట్టుగా చాలా మాకు కూడా, నేను కూడా 2009 నుంచి 16 వరకు, ఇంచుమించు 17 వరకు కూడా శంకవరంలోని 8 ఏళ్ళు కూడా పూర్తి చేసుకుని మళ్ళీ బెండపూడిలో 2 సంవత్సరాలు చేయడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ 2019 నుంచి 21 వరకు మళ్ళీ మేము మానేపల్లి హై స్కూల్లో జిహెచ్ఎం కింద చేసి రిటైర్ అవ్వడం జరిగింది. మరి ఇదంతా మేము ఇలా సర్వీస్ని చేయగలిగామంటే కారణం ఏంటంటే ఆయన స్ఫూర్తి మీ ఆదర్శంగా తీసుకుని రిటైర్ అయ్యాను. అందుకని ఆయన ప్రత్యేకంగా ఈ అవకాశం వచ్చినందుకు స్నేహానికి 16 ఏళ్ళే కాదు, ఈ కలకాలం ఉండాలని కోరుకుంటున్నాం. ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగుతున్నాం. నా పేరు కన్నారావు. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. 2009లో శంకవరం హై స్కూల్లో గోపాలకృష్ణ గారు ఆధ్వర్యంలో ఫస్ట్ పుట్టింగ్ మాకు జరిగింది. అప్పటి నుంచి ఆయన దగ్గర మేము చాలా ఎక్స్పీరియన్సెస్ నేర్చుకున్నాం. ఆయన చాలా హైలీ డిసిప్లిన్డ్ పర్సన్. ఆయన పిల్లల కోసం హర్నెస్లో కష్టపడేవారు.
ఆ పిల్లల కోసం కష్టపడే విషయంలో టీచర్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా టాలరేట్ చేసేవారు కాదు. టీచర్ని మంచి క్రమశిక్షణతో ఉండి పిల్లలకు 100% సబ్జెక్ట్ అందేలా చేసేవారు. మమ్మల్ని ఇంచుమించుగా మ్యాక్సిమం కష్టపడేలా చేసి ఆ అలవాటునే మా జీవితంలో ఇప్పటికీ కొనసాగేలా చేయగలిగారైనా. అట్లాగే ఆయన మంచి వాస్తు సిద్ధాంతి కూడా. మా ఇంటికి వాస్తు కూడా ఆయనతో వేయించుకున్నాం. ఆయన మా ఫ్యామిలీలో ఒక మెంబర్గా ట్రీట్ చేస్తూ ఉంటాం. మా యొక్క గురువు గారిగానే కాకుండా మా యొక్క ఫ్యామిలీ మెంబర్గా కూడా మేము భావిస్తూ ఉంటాం. ఆయనతోటి ఈ 16 సంవత్సరాలే కాకుండా మేము బ్రతికినంత కాలం కూడా ఆయనతోటి మంచి సంబంధాలను కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా హెచ్ఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. పైకి పెట్టకండి, ఎలా పెట్టేసుకోండి, ఎలా పెట్టి అందరికీ నమస్కారం. నా పేరు కొప్పిశెట్టి వెంకట్రావు. నేను 19/10/2009 జెడ్పీ హై స్కూల్ శంకవరంలో ఫిజికల్ సైన్స్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. అంతకుముందు నేను హైదరాబాద్లో వర్క్ చేశాను. గవర్నమెంట్ స్కూల్స్లో ఫస్ట్ టైం రావడం, సీనియర్ మోస్ట్ హెచ్ఎం గారు గోపాలకృష్ణ గారి దగ్గర రావడం మా అదృష్టం. శంకవరం మంచి మెమరీస్ మాకు మిగిల్చింది. చాలా హ్యాపీగా ఉంటుంది మాకు. శంకవరం గుర్తొచ్చినప్పుడల్లా మా ఫ్రెండ్స్ చాలా ఎనర్జెటిక్గా అయిపోతారు. మా సార్ మాకు గార్డెన్ పార్టీస్ తీసుకెళ్ళేవారు, పొట్టికలు ఉండేవాళ్ళు, సాయంత్రం పిల్లలకి మాకు స్నాక్స్ పెట్టించేవాళ్ళు, స్టడీ అవర్స్ పెట్టించేవాళ్ళు. పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చదివించేవాళ్ళంటే ఆ రోజుల్లోనే ప్రతి టీచర్కి 5 మంది పిల్లల్ని అప్పచెప్పి అడాప్టేషన్ ఇచ్చి ఆ ఇంటికి వెళ్ళి పిల్లల గురించి వేరబోర్డ్స్ కనుక్కొని ఆ పిల్లల స్తోమత ఎలా ఉంది, స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ చదువులు ఎలా సాగుతున్నాయి అవన్నీ ఎంక్వైరీ చేయించి పిల్లలతో మమేకం అయిపోయేలాగా మమ్మల్ని చేయించారు. సో ఇప్పటికీ కూడా ఆ పిల్లలు, మేము దాదాపుగా శంకవరం నేను జాయిన్ అయ్యి 16 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా శంకవరం పిల్లలు మాతో ఎంతో అవినాభావ సంబంధం కలిగి ఉన్నారు. రీసెంట్గా మేమందరం ఒక పాప మ్యారేజ్లో కలిసాం. ఎంత హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయంటే శంకవరంలో మాకు ఈ రోజుకి కూడా అంతే హ్యాపీ. ఈరోజు జస్ట్ సరదాగా ఫన్గా అనుకున్నాం, ఏమైనా శంకవరం వెళ్ళిపోదాం అంటే అందరూ రెడీ శంకవరం మళ్ళీ జాయిన్ అయిపోవడానికి. అంత మంచి మెమరీస్ మాకు సార్ ద్వారా మాకు అందే. ఎప్పటికీ సార్ని మేము గుర్తుంచుకుంటాం. మేము కలిసినప్పుడల్లా సార్ గురించి డిస్కషన్ లేకుండా అసలు ఉండదన్నమాట. సో అంత మంచి హెచ్ఎం దగ్గర మేము పనిచేసాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు నేషనల్ లెవెల్కి వెళ్ళారు, అవి చెప్పండి మరి. ఏదేంటి అయ్యి బాబా చాలా చెప్పకపోతే ఎలాగా. అయితే ఇక్కడ దీని తర్వాత నేను తాడిపత్రి రావడం జరిగింది. అయితే కొంతమంది ఫ్రెండ్స్ ప్రోద్బలంతో నేను రిసోర్స్ పర్సన్గా వర్క్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్గా వర్క్ చేశాను. ఆ తర్వాత కొన్ని మాడ్యూల్స్ రాశాను, టీచర్ ట్రైనింగ్ మాడ్యూల్స్. ఆ తర్వాత స్టేట్ రిసోర్స్ పర్సన్గా వర్క్ చేశాను. దీక్ష ట్రైనింగ్స్కి స్టేట్ రిసోర్స్ పర్సన్గా వర్క్ చేశాను. అలాగే ఫిజికల్ సైన్స్ టీమ్కి లీడ్గా పనిచేశాను. టీమ్ లీడ్ ప్రజెంట్ కూడా స్టేట్లో నేనే ఫిజికల్ సైన్స్ లీడ్ చేస్తున్నాను. ఆ తర్వాత దీక్ష అంటే సెంట్రల్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లో QR కోడ్స్ పెట్టాలనేది ఒక పైనీర్ ప్రాజెక్ట్గా 4 స్టేట్స్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, మన ఆంధ్రప్రదేశ్ ఒకటి అనమాట. ఆ పైనీర్ స్టేట్స్లో మన ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పోగూరు శ్రీనివాసరావు గారని ఒక గొప్ప వ్యక్తి ఆయనకి ఆ ప్రాజెక్ట్ అప్పచెప్పడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో మేము అందరం వర్క్ చేసాం. టెక్స్ట్ బుక్స్లో QR కోడ్లో పెట్టిన టీంలో నేను వన్ ఆఫ్ ది మెంబర్ని. చాలా రోజులు అక్కడ వర్క్ చేసాం. ఆ తర్వాత నాలెడ్జ్ గెయిన్ చేయడం కానీ, SCRTలో తర్వాత సమగ్ర శిక్షలో కూడా అందరితో మంచి ర్యాప్ మెయింటైన్ చేయడం కానీ, ఆ తర్వాత వేరే అవకాశాల ద్వారా టెక్స్ట్ బుక్లో రావడానికి అవకాశం వచ్చింది. టెక్స్ట్ బుక్లో 7th క్లాస్ సైన్స్కి నేను ఆధార్గా వర్క్ చేశాను. ఆ తర్వాత NCERT టెక్స్ట్ బుక్స్ వచ్చేసరికి 6th క్లాస్కి, 8th క్లాస్కి, 10th క్లాస్ వీటికి ట్రాన్స్లేటర్గా వర్క్ చేశాను. ఎందుకంటే ప్రజెంట్ మన స్టేట్లో NCERT టెక్స్ట్ బుక్స్ ఫాలో అవడం జరుగుతుంది. వాటిని మనం తెలుగులో బైలింగ్వల్లో వర్క్ చేసాము. అంటే ఒకవైపు ఇంగ్లీష్ ఉంటుంది, మరొక వైపు తెలుగు ఉంటుంది. ఆ ఇంగ్లీష్ వెర్షన్ని మేము తెలుగులోకి అనువాదించాం ఈ టెక్స్ట్ బుక్స్లో. అలాగే 10th క్లాస్కి వచ్చేసరికి నేను ఎడిటర్గా కూడా వర్క్ చేశాను. ఎడిటర్ అనే ఛాన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్కి మాత్రమే దక్కుతుంది. ఆ 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్కి నేను ఎడిటర్గా కూడా వర్క్ చేశాను. సో ఇవన్నీ కూడా మాకు శంకవరంలోనే బేజం పడింది. అక్కడి నుంచి మనం ఎంత డెడికేటెడ్గా వర్క్ చేయాలి అంటే, సారు ఎలా అంటే 9 గంటలకు స్కూల్ అయితే 8 గంటలకే శంకవరం వచ్చేసేవారు. 8 గంటలకు శంకవరం వచ్చేసి ఒక స్టూడెంట్ ఇంటికి వెళ్ళేవాళ్ళు డైరెక్ట్గా. ఆ స్టూడెంట్ వేరే బోర్డ్స్ కనుక్కొని ఆ పేరెంట్స్తో మింగిల్ అయ్యి పిల్లల్ని ఎలా చదివిస్తే వాళ్ళ లైఫ్ ఎలా బాగుంటుంది, ఏం చేయాలి, ఎలాంటి సిచ్యువేషన్స్ కల్పించాలి చదువుకు సంబంధించి ఇవన్నీ పిల్లల దగ్గర పిల్లలు ఎవరిని అడిగినా ఆయనే హీరో. శంకవరం హెచ్ఎం గారు, గోపాలకృష్ణ గారు అంటే ఆయన దేవుడు సార్ అనే మాట ఎవరైనా చెప్పారు అనమాట. సో మనం కూడా అలా పిల్లల మధ్యలో ఉండాలి, ఆ విధంగా మనం ఆ ఇన్స్పిరేషన్ తీసుకుని దాన్ని బట్టి నేను వర్క్ చేయడం జరిగింది.
ఈ విధమైన స్థానాలు నేను అధిరోహించాను. ప్రజెంట్ అయితే నేను డిస్ట్రిక్ట్కి అకాడమిక్ సైన్స్ కోఆర్డినేటర్గా ఉన్నాను, ఈ ఎన్సిఎస్సికి సంబంధించి, ఆప్కాస్ట్ ఎన్సిఎస్సికి. థ్యాంక్ యూ. మొన్న మహా కుంభమేళాల్లో కూడా చూశాను మీ ఫోటోలు. కుంభమేళా కూడా మరి అది శంకువరంలో ఉన్నప్పుడు అప్పలరాజు గారు వెళ్ళారు సార్. నాకు శివభక్తి ఎక్కువ ఉండే, వెళ్ళినప్పుడు చెప్పండి పర్లేదు అనుకున్నాను అనమాట. అనుకుంటే సరే వాళ్ళ టీం వెళ్ళిపోయారు. మొన్న సంక్రాంతి స్టార్టింగ్ 14 నుంచి స్టార్ట్ అయిందండి. హాలిడేస్లో చూస్తూ ఉంటే మొత్తం సోషల్ మీడియా అంతా కుంభమేళా వైబ్స్ అన్నీ అవే అనమాట. సో నాకు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటి నుంచి వచ్చేసింది ఇన్స్పిరేషన్. డాక్టర్ ఏం చెప్పారంటే 144 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా ఈ టైప్ ఆఫ్ సినారియో చెప్పారండి. సరే ఈ టైం జోన్లో మనం ఉండడమే గ్రేట్, ఖచ్చితంగా ఉండడమే మన గ్రేట్ కాబట్టి సో మై కాంట్ బి గో దేర్ అని చెప్పి జస్ట్ అలా పిల్లలు కూడా తీసుకెళ్ళండి. శ్రీనివాస్ గారు పట్టుకోండి అంతే చాలు. నా పేరు శ్రీనివాస్ అండి. నేను 2009 అక్టోబర్ 10వ తారీఖున పీడీగా ప్రమోషన్ తీసుకుని శంకవరం హై స్కూల్కి వెళ్ళడం జరిగింది. అయితే వచ్చి ఫస్ట్ టైం నాకు అటువైపు శంకవరం కత్తిపూడి దాటి అవతలకి తెలియదు. శంకవరం ఇంకా డీప్. అక్కడికి వెళ్ళినప్పటికీ గోపాలకృష్ణ గారు హెచ్ఎం గారండి, అలాగే ముగ్గురు టీచర్లతో స్కూల్ రన్ అవుతుంది. 1250 స్ట్రెంత్. 4వ టీచర్గా నేను పీడీగా అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. వెళ్ళిన వెంటనే చూస్తే అంటే అంతకుముందు పెద్ద స్కూల్లో చేసిన అనుభవం ఉంది, కానీ అందరు స్టాఫ్తో చేయడం ఒక ఎత్తు, 4 టీచర్లు కలిపి 1250 మందిని చేయడం అంటే ఏంటిదని వెళ్ళిన ఫస్ట్ రోజు చూసినప్పటికీ అక్కడ విషయం అంతా హెచ్ఎం గారని అర్థమైపోయిందండి. ఎందుకంటే ఆయన డెడికేషన్ కానీ డిసిప్లిన్ కానీ ఎలా అంటే 1250 మందిని ఎలా మెయింటైన్ చేయాలి అంటే ఆయనలో అన్ని యాంగిల్స్ ఉన్నాయండి. అందరినీ పిల్లల్ని ఎలా ఎంటర్టైన్ చేయాలి అంటే ఫస్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఖాళీ ఇంటర్వల్ అయిన తర్వాత కూర్చోబెట్టి వాళ్ళందరికీ ఆయన ఏకపాత్ర అభినయం చేసేవారండి. యాక్చువల్గా పిల్లలు ఒక 100 మంది ఉంటేనే ఏదైనా ప్రోగ్రాం జరుగుతుంటే కొంచెం గోల్ చేస్తారు, కానీ సారు అక్కడ ఉండి వాళ్ళందరినీ కూర్చోపెట్టి గ్రౌండ్లో ఏకపాత్రాభినయం చేస్తుంటే అంతమంది కూడా సైలెంట్గా అందులో లీనమైపోయేవారు. అంటే ఒక టీచర్కి కావాల్సింది అదే సార్. క్లాస్ని కాదు మొత్తం ఎంటైర్ స్కూల్ని కంట్రోల్ చేస్తూ ఆయన వాళ్ళందరినీ ఎటు కదలనివ్వకుండా ఒక ఈవెంట్లో నిమగ్నం అయ్యేలా చేయడంలో సక్సెస్ అండి. అక్కడే నేర్చుకున్నాను నేను ఆయన దగ్గర ఏంటంటే పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలి. దట్టు మన ఫ్రెండ్స్ అందరూ చెప్పారండి. శంకవరం హిస్టరీలో ఫస్ట్ టైం స్కూల్ పెట్టి 50 సంవత్సరాలు అయినా సరే ఏ స్టూడెంట్ ఇంటికి వెళ్ళిన దాఖలాలు ఈయన వచ్చిన ఫస్ట్లోనే 10th క్లాస్ స్టూడెంట్ ప్రతి ఒక్కరి ఇంటిని టచ్ చేయాలని చెప్పగానే టీచర్లు అందరూ అయ్యో ఇదేంటి అందరి ఇంటికి ఎలా వెళ్తాం, ఇది ఎంత జరిగే పనేనా అన్నారు. కానీ సారు దృఢ నిశ్చయంతో లేదండి మాస్టర్, మనం అందరి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ స్థితిగతులు తెలుసుకుంటేనే వాళ్ళకి ఏ విధమైనటువంటి కోచింగ్ ఇవ్వగలం అనేది మనకు తెలుస్తుందంటే అందరూ రియలైజ్ అయ్యి, ఎందుకంటే అంతా కొత్త నీరండి. 2009 డిఎస్సి ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా కొత్తగా జాయిన్ అయ్యారు. ఆయన సార్ ఒకటే చెప్పారండి, ఫస్ట్ పుట్టింగ్ ఉద్యోగంలో జాయిన్ అయిన ఫస్ట్లో ఏదైతే మెయింటైన్ చేస్తారో మాస్టరు మీ లైఫ్ అంతా సర్వీస్ అంతా అదే జరుగుతుందని చెప్పి అందరినీ కూడా ఒక ఇంచు ఇబ్బంది పెట్టైనా సరే మీరు ఈ పని చెయ్యాలి అని చెప్పి ఆయన నేర్పించడంలో ఆయన సక్సెస్ అయ్యారండి. ఫస్ట్లో కొంతమంది బాబు ఇది కష్టం అది ఇది అనుకున్న తర్వాత ఆయన చేస్తున్న పని చూసి అంటే ఒక్కొక్క విద్యార్థి ఇంటికి వెళ్తుంటే వాళ్ళ స్థితిగతులు చూసి నిజంగా మాకే ఆశ్చర్యం వేసింది. వాళ్ళు అసలు చదివే పరిస్థితి లేదు వాళ్ళకి, అయినా ఏదో అలా రావడం దాన్ని దృష్టిలో పెట్టుకుని సారు ఫస్ట్ టైం ఇప్పుడైతే అన్ని చోట్ల జరుగుతుంది, కానీ ఆనాడే ఈయన ఈవినింగ్ స్నాక్స్ పెట్టారు. భోజనాలు ఉండి కానీ ఈవినింగ్ స్నాక్స్ మొత్తం అంటే 4 సెక్షన్లు 10th క్లాస్ వాళ్ళని కూడా కూర్చోబెట్టి వాళ్ళకి ఏదో ఫుడ్ ఇచ్చి చదవమంటే ఖచ్చితంగా చదువుతారని ఆయన ఆ నిశ్చయంతో చేయడం వల్ల అంతా సక్సెస్ అయిందండి.
ఎవ్వరు కూడా స్కూల్ మానే పరిస్థితి లేకుండా పోయింది. అంతమంది కూడా చక్కగా రావడం, ఇలా ఇంకా చాలా ప్రయోగాలు చేశారండి సార్లు చెప్పినట్టు. టీచర్ అన్నీ రాయాలి, డైరీ రాయాలి. ఆ రోజే ప్రతి టీచరు డైరీ రాసి తీసుకురావాలని, అవన్నీ కూడా మెయింటైన్ చేయడం వల్ల ఇవాళ టీచర్లందరికీ చాలా ఈజీ అయిందండి. ఎందుకంటే ఏ స్కూల్కి వెళ్ళినా వీళ్ళు హ్యాపీగా కాలర్ ఎగరేసి మరి జాబ్ని ఒక ఛాలెంజింగ్గా చేయడం అందరికీ అలవాటైందండి. ఇది మరి ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. అలాగే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కానీ ఏమైనా పిల్లలకి ఎంటర్టైన్ చేయాలంటే ముందు వరుసలో ఉండేవారు ఆయన. అలాగే డెవలప్ చేయడం, గ్రౌండ్ డెవలప్ చేయడం ఆయన ఏయంలోనే జరిగింది, ఒక స్థితికి తీసుకురావడం. అలాగే మరి 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుస్తుంటే అప్పుడప్పుడు కలుస్తాం అనుకోండి, కానీ ఈ విధంగా ఒక అకేషనల్లీ అందరూ ఇక్కడ కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఆయన ఆధ్వర్యంలో చేయడం అది మరుపురాని మధురానుభూతి. అలాగే మా లైఫ్ అంతా ఎక్కడికి వెళ్ళినా ఛాలెంజింగ్గా జాబ్ చేయగలమన్న ధీమా వచ్చింది. ఎక్కడ ఏం భయపడే పరిస్థితి లేదండి, దేనైనా ఛాలెంజింగ్గా తీసుకుంటున్నాం. ఇది ఆయన నేర్పించినటువంటి మంచి లక్షణం మాకు. సో దీనికి సరదానికి కృతజ్ఞులై ఉంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సత్యనారాయణ అండి, మాది శంకవరం. నా ఫస్ట్ పుట్టింగ్ శంకవరం హై స్కూల్లో మా హెచ్ఎం గారు గోపాలకృష్ణ గారు అర్జున్లో జాయిన్ అయ్యానండి. సార్ మాకు చాలా విషయాలు చెప్పారండి. ఆ సార్ని ఫస్ట్ చూడగానే అందరూ భయపడేవాళ్ళు. సార్ ఒకరోజు రాకపోతే టైగర్ రాలేదు ఈరోజు అనేవారు. సార్ దగ్గర క్రమశిక్షణ నేర్చుకున్నామండి. స్కూల్ని ఎలా రన్ చేయాలి, పిల్లలకి చదువు ఏ విధంగా చెప్పాలి, ఎలా కంట్రోల్ చేయాలి ఇవన్నీ నేర్చుకున్నాం. ఆ రోజుల్లోనే సార్ మాతో క్వశ్చన్ వైజ్ అనాలిసిస్ చేయించేవారండి. అది పిల్లలకి చాలా బాగా ఉపయోగపడింది. రెమిడియల్ టీచింగ్ చేసేవాళ్ళం వాళ్ళకి. అలాగే ఎగ్జామ్ ఈ ప్రైవేట్ క్లాసుల టైంలోనే స్నాక్స్ పెట్టించేవారండి. అది మాకు సార్ని బాగా మేము ఇన్స్పిరేషన్ చేసుకున్నాం. నేను వేరే స్కూల్కి వెళ్ళినప్పుడు జీ కొత్తపల్లి హై స్కూల్కి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత అక్కడ సార్ నేర్పింది మేము కూడా పాటించామండి. అక్కడ ఆ పిల్లలకు కూడా మేము స్నాక్స్ పెట్టాం. తర్వాత పిల్లల ఇంటికి వెళ్ళి వాళ్ళు స్థితులు తెలుసుకునేవాళ్ళు అండి. అదంతా కూడా సార్ దగ్గర నేర్చుకున్నాం మేము. ఇంకా తర్వాత ఏంటంటే మంచి విలువలు, క్రమశిక్షణ ఇవన్నీ నేర్చుకున్నామండి. ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఒడిదుడుకులు కూడా మేము లోను కాలేదు. అవన్నీ ధైర్యంగా ఎదుర్కొన్నాం. అదంతా సార్ ఇచ్చిన ట్రైనింగ్ అండి మాకు. తర్వాత సార్ ఉండగా కలెక్టర్ గారు వచ్చారండి మా స్కూల్కి, శంకర్ హై స్కూల్కి. డిఈఓ గారు వచ్చారు, డివైఓ గారు చాలాసార్లు వచ్చారండి. ఎప్పుడు వచ్చినా సరే ఎవరో కూడా ఏ టీచర్ భయపడలేదండి. ఎందుకంటే సార్ ఉండగా మమ్మల్ని ఎవరో ఏం వాళ్ళదండి. ఎందుకంటే సారు వాళ్ళు అడిగేదానికంటే ఎక్కువగా చేయించేవారండి ఆ రోజుల్లో మాతో వర్క్. కాబట్టి సార్ దగ్గర మేము చాలా నేర్చుకున్నామండి. తర్వాత ఇప్పుడు ఏ స్కూల్లో అయినా సరే మాకు పెద్దగా వర్క్ చేసినట్టు అనిపించట్లేదండి. మాకు అది చాలా సులభంగా ఉంది, ఈజీగా ఉందండి. తర్వాత ఇప్పుడు శంకవరం హై స్కూల్లో పిల్లలు ఇప్పుడు కూడా నాతో పనిచేసిన ఈ టీచర్స్ అందరినీ కూడా ఆ శంకవరం అనుకుంటారండి. అందరినీ అంతలా మమేకం అయిపోయారండి టీచర్స్ అందరు పిల్లలతో. ఇప్పుడు కూడా అందరూ అడుగుతారండి పిల్లలు. ఇక మళ్ళీ ఈ టీచర్స్ని మా హెచ్ఎం గారిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందండి. మంచి మెమరీస్ అండి నాకు. శంకవరం అంటే నేను నా జీవితంలో 8 స్కూల్స్ చేసి ట్రాన్స్ఫర్స్ అయిపోయిన తర్వాత శంకవరం పెద్ద స్కూల్ అందరూ పారిపోయి ఎవరు సెలెక్ట్ చేసుకోవట్లే ట్రాన్స్ఫర్స్లో. నాకు బాల్యం నుంచి కూడా ఏదొస్తుందాన్ని డోంట్ కేర్, వెళ్దాం మనం చేద్దాం అన్న అంటే అందరూ కూడాను నన్ను ఒక విచిత్రమైన వ్యక్తిలా చూశారనమాట. 400 మంది టీచర్స్, హెచ్ఎంస్, 400 మందికి జిల్లాలో అన్ని చోట్ల ట్రాన్స్ఫర్స్లో అందరూ దగ్గరగా ఉండేవి చిన్నవి, 50 మంది 100 మంది ఇలా చూసుకుంటున్నారు. 1280 స్ట్రెంగ్త్ ఆ వేళ. అది 1280 స్ట్రెంగ్త్ అని డోంట్ కేర్ వెళ్దాం పద అని నేను సెలెక్ట్ చేసుకున్నాను. వెళ్ళిపోయి జాయిన్ అవ్వడానికి వెళ్తే దాని ఇష్టం మనకు తెలీదు. అక్కడ ఏంటంటే 30 మంది స్టాఫ్ కూడా ఇంక్లూడింగ్ 4 ఈ ఆఫీస్ స్టాఫ్ కూడా ఇంకా అక్కడ భయపడిపోయి ఉండలేక అక్కడ అనేక రకాలైన తప్పులు చేసేసి వాళ్ళందరూ ఒకేసారి ట్రాన్స్ఫర్ అయిపోయి నాకు లాస్ట్ని ఛార్జ్ చెప్పడానికి ఉన్నాడు అనమాట ఒక ఆయన.
నాకు జాగ్రత్త చెప్పి జంప్ అంతే. చూసేసరికి అయోమయంలో పడిపోయాను నేను. ఏకంగా నా 5 ఎకరాల గ్రౌండు, 25 రూములు, 1280 మంది స్ట్రెంగ్త్, 14 సబ్ ప్లాన్ ఏరియా నుంచి వచ్చేటువంటి విలేజెస్. నాటే జోక్. సబ్ ప్లాన్ ఏరియా అంటే అక్కడ పిల్లలు ఎలా ఉంటారంటే వాళ్ళు 9 ఏళ్ళు వచ్చిన తర్వాత స్కూల్లో చేరతారు. అంటే ఓవరేజ్ వాళ్ళు రికార్డులో ఏం చేస్తారంటే 5 అని వేస్తారు. అంటే 10th వచ్చేసరికి అక్కడికి 20 ఏళ్ళు వచ్చేసినాయి. వచ్చేసరికి వీళ్ళకి మొత్తం సంవత్సరాలు చేసేసి స్థాయి వచ్చేసింది. ఈ ఏంటిది అనే అయోమయంలో పడిపోయేసరికి ఏదో పొద్దున్నే తెల్లాదోనే వెలుగు చుక్క వచ్చినట్టు ప్రకాశ్రావు గారు మహానుభావుడు ఎక్కడున్నాడో ఆయన లక్ష్మణ్ కుమార్ గారు వచ్చారు. పోన్లే ఒకళ్ళు 2 వచ్చారు కదా మనం చూద్దాంలే అనుకున్నాం. ఆ తర్వాత శ్రీనివాస్ గారు వచ్చారు. పీఈటీ ఉంటే సబ్జెక్ట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి పీఈటీ ఉంటే మొత్తం గ్రౌండ్ అంతా మనం కంట్రోల్ చేయొచ్చు అని లెక్కలు వేసుకుంటే ఏంటిది జూలై నెల రికార్డ్ షీట్లు ఇవ్వటం 300 10th క్లాసులు 300 మంది 10th అక్కడ టీసీలు ఇవ్వటం, జాయినింగ్లు ఏ రకరకాలు. ఈ లోపలనేమో ఇల్లీగల్గా సర్టిఫికేట్లు ఇచ్చేయమని వచ్చేవాళ్ళు, పైరవీలు రకరకాలు. మా బాబోయ్ రాత్రి ఫోన్లు బెదిరింపులు, చంపేస్తామంటావు నన్ను. దానికేమో ఇక్కడి నుంచి వెళ్తుంటే మా శ్రీనివాస్ గారు నేను వెళ్ళేవాళ్ళు ఇక్కడి నుంచి. తెల్లవారుజామున 5 గంటలకు, రాత్రి నిద్రట్టేది కాదు, తెల్లవారుజామున 5 గంటలకు బస్సు ఉండేది. అది దాటిపోతే మళ్ళీ 7 వరకు ఉండేది కాదు, 5కి వెళ్ళిపోతాం. ఆ బస్సుకి వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయి కూర్చుని ఏం చేద్దాం ప్రణాళిక. ఈ అటెండెన్స్ లిస్టులు రాయమా, ఏం చేయం, రకరకాల గొడవలు. అప్పుడు డివైఈఓ డిఈఓ కలెక్టర్కి పిటిషన్ పెట్టాం. ఈ స్టాఫ్ని వెనక్కి రప్పించమని పెడితే వాళ్ళు పైరవీలు, రామన్ ఫోన్లు, మొత్తం మీద ఒక 4-5 రప్పించాం. అప్పుడు వచ్చారు 4 వచ్చారు. 4 మ్యాచ్లు వెనక్కి రప్పించాం. అయినా సరే ఎక్కడ కాస్తామండి. అయ్యో బాబోయ్. అంటే అక్కడ ఎక్స్పీరియన్స్ మనం ఛాలెంజింగ్ అనమాట. ఏం చేద్దానంటే అది మీకు కొన్నే తెలుసు. మీరు వచ్చేసరికి చాలా జరిగిపోయింది. నేను డివైఓ డిఈఓ తోటి ఫైట్ అవుట్ చేసి నేను స్కూల్ క్లోజ్ చేస్తానన్నాను. లేకపోతే కలెక్టర్ గారు అన్నారు క్లోజ్ చేయడానికి వెళ్ళేది, మీరు ఎలా రన్ చేస్తారో రన్ చేయండి అన్నారు. మైక్ కొని తెచ్చుకుని ఇప్పుడు మైక్ పెట్టి ఆ గ్రౌండ్ లో కూర్చోబెట్టి అన్ని క్లాసులకి మేమే పెట్టాలి. ఇంకా అన్ని క్లాసులకి ముగ్గురును. ఆయనేమో పిఎస్ సైన్స్లు, నేను ఏమో బయాలజీ, మధ్యలోనేమో సోషల్ అన్ని జనరల్ గా చెప్పేవాళ్ళం. మ్యాథ్స్ ప్రకాశం ఏదో మొత్తం మీద October 19 వరకు 3 నెలలు లాగవలసి వచ్చిందంటే ఇట్స్ నాట్ ఏ జోక్. సెప్టెంబర్ 4 నెలలు 5 నెలలు మొత్తం అయ్యి బాబోయ్. ఇంకా ఏం చేయాలని అయితే పిల్లలు మంచి సహకరించారు. వాళ్ళు ఫస్ట్ ఇప్పటికి కూడా రెస్పెక్ట్ అండి చెప్తానండి. హైదరాబాద్ వెళ్ళి నేను పంజగుట్ట సెంటర్ దగ్గర పిల్లల దగ్గర ఫోటో తీసుకున్నాను. సెల్ఫీ తీసుకుని స్టేటస్ పెట్టాను, వాట్సాప్ స్టేటస్ పెడితే 10 మంది పిల్లలు ఫోన్ చేశారండి. ఒక కుర్రోడు అయితే సెలవు పెట్టుకుని 2 రోజులు తిప్పాడు హైదరాబాద్ మొత్తం. నన్ను అంత రెస్పెక్ట్ ఇస్తారండి శంకర్. ఎందుకంటే అక్కడ వాళ్ళు సప్లాన్ ఏరించి వచ్చారు కదా. మీరు వచ్చేసరికి మీకు లేదు, స్ట్రీమ్ లైన్ అయిపోయింది. మేము వచ్చినట్టు గేట్ వేసేస్తే వీళ్ళందరూ చెరుకు తోటల్లో సంచులు పడేసి అరటి తోటల్లోకి వెళ్ళిపోయేవారు. యూనిఫామ్ లేకుండా వచ్చేవారు. యూనిఫామ్ లేకుండా వాళ్ళు మిస్కాండక్ట్ అని చెప్పేసి చేసుకుని ఇమ్మీడియట్గా యూనిఫామ్ పెట్టాం. ఆ తర్వాత మీరు వచ్చేసరికి పేరెంట్స్ టీచర్ అసోసియేషన్ మీటింగ్లు పెట్టాం. ద ఫస్ట్ టైం 50 సంవత్సరాల్లో. వాళ్ళందరి చేత రకరకాలు ఈ లోపల మిడ్ డే మీల్ గొడవలు, చాలా గొడవలు. ఏంటి ఏకంగా ఓ రోజు మాకు ఎస్సీ పేట నుంచి మాకు ఫోన్ వస్తే నాకు చంపేస్తాం అన్నాడు. ఆయన బెదిరించారు నన్ను. ఎవరండి ఒక అమ్మాయి యూనిఫామ్ వేసి రావట్లేదని నిర్బంధింటే అమ్మాయిని యూనిఫామ్ వేసుకోమంటున్నావు అంట.
నీకు బతకాలని లేదేట్రా నేను ఎన్ని ఫోన్లు ఆ. ఇందిరా ఫోన్లు పెడతారు డైరెక్ట్ రండి అప్పుడు మన్నాడు పొద్దుట మేము ఏం చేసాం ఎవరు నువ్వని అడిగితే నేను పెద్ద మా లీడర్ అన్నాడు మా సార్ రండి తెల్లారేసరికి ఆడు ఇంకా ఇద్దరు లేవలేదు మేము పేటలోకి వెళ్ళిపోయాం ఎవరో ఇలా పేటలోకి వెళ్ళిపోయాం వెళ్ళిపోయే ముందు ఏం చేసామో తెలుసా ఆ మొత్తం ఆ కమ్యూనిటీలో ఏ క్లాసు అబ్బాయిలు ఎంతమంది అమ్మాయిలు ఎంతమంది ఏ క్లాసు వాళ్ళు ఎంతమంది ఉన్నారు లిస్ట్ పట్టుకుని వెళ్ళిపోయాం ఆ లిస్టే కాదు వాడు ఫాస్ట్ ఇయర్లో వాడు అటెండెన్స్ పర్సంటేజ్ పట్టుకుని వెళ్ళాం అది వెళ్ళేసరికి ఒకటి గోడ మీద డాబా మీద తిరుగుతున్నాడు కుర్రాడు 10th క్లాస్ రావట్లేదు బట్టి అని పిలిచాం ఆ ప్రెసిడెంట్ ఎవరు అంటే అది అక్కడ ఉన్నాడండి అని రమ్మన్నాం ఇదిగో వచ్చాం మమ్మల్ని ఏదో చంపేస్తా ఉన్నారు మీ ఇంటికి వచ్చేసాం చంపేమన్నా కానీ వాళ్ళంతా అప్పుడు అటు వెళ్ళిపోయి ఆశ్చర్యపోయారండి మ్యాథ్స్ ఇక్కడ రావడం ఏంటి కొడకలారా మీ గురించి వాళ్ళు ఎంత కష్టపడుతుంటే మీరు చేసే పని మీరేమో మాకు వేరే విధంగా చెప్తున్నారు ఇక్కడికి వచ్చి వాళ్ళు మీకోసం వాళ్ళు ఏం పని వాళ్ళకి ఇక్కడ రావాల్సిన పని ఏంట్రా అప్పుడు అంటే నేను అప్పుడు అడిగాను అనమాట మీకు ఎంతమంది ఉన్నారో మీ పేటలో పిల్లలు తెలుసా నీకు ఆడపిల్లలు ఎంతమంది మగ పిల్లలు 10th క్లాస్ ఎంతమంది 9th క్లాస్ ఎంతమంది ఏ కుర్రోడు ఎంత హాజరు వస్తుంది అగో మీ పక్కన ఉన్నాడు ఆడు మీ ఇంటిలోనే ఉన్నాడు ఆడు ఈ 3 నెలల అటెండెన్స్ 0 నువ్వు కనుక్కున్నావా అన్నాను నేను ఆడు రేపు పొద్దున్న అసెంబ్లీ పెడతాం అసెంబ్లీకి మీరు అందరూ రండి వీళ్ళు వస్తారా వీళ్ళందరినీ మీరు తీసుకురండి అని చెప్పేసాం అటాచ్ చేసేసాం అటాచ్ చేసేసి మీరు అక్కడికి వచ్చి మీ పిల్లలకి ఇన్స్పిరేషన్ ఎలా మాట్లాడతారో మాట్లాడండి వచ్చారు కదా అన్నాడు బాగా చెప్పే కదా వాళ్ళు వచ్చారండి ఎందుకంటే వాళ్ళకి ఆశ్చర్యం మాట ఈ నాళ్ళ హిస్టరీలో అసలు మన గురించి పట్టించుకోవాలి అంత మొత్తం అని చాలా రియలైజ్ అయ్యారు అలాగా మార్చేసరికి ఇంకా అసలు అంత ఎందుకండి పూర్ణ చంద్రప్రసాద్ గారు కొట్టే నాకు వచ్చినంత పని చేసాడు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ రాగానే కూలుకొచ్చాను ఇదండి సిచ్యువేషన్ అంటే ఆన్ ది స్పాట్ అక్కడే మారిపోయాడు ఆయన వెర్షనే వేరు ఇప్పుడు వెంకటరావు గారు అన్నట్టు ఇప్పుడు ఎవరు చదువుతాడు స్కూల్లోని అని అన్నాడు కంటే వెళ్ళి చూస్తే ఈయన ఉన్నాడు అక్కడ కుర్రోళ్ళు చదివేసుకోమనలేదు కదా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అక్కడ ఉన్నాడండి ఈ టైంలో గ్రేట్ అలా మారిపోయాడు మాట ఆయన మొత్తం అలా గ్రేట్ అండి మేము ఆ 3 నెలల్లోనూ టైంని మెయింటైన్ చేయడానికి గేట్ దగ్గర కాపలా కాసి రాత్రి ఇప్పుడు ఇక్కడికి తగులుతుంటా కాగలండి పంచిపోతే 5-2 వరకు కదా సార్ బోధరాజు ఒకడు అదే పని ఇలా కట్టడం అల్లు నోకరాజు అనే కుర్రోడు సుంగూరు నుంచి ఆడైతే నేను ఆయన దగ్గర కాబట్టి చదివాను కానీ మామూలుగా అయితే చదవను ఇప్పుడు టీడీపీ లీడర్ యనమల రామకృష్ణ గారు కూడా వాళ్ళు చాలా మంది నాకు కనబడుతూ ఉంటారు వస్తూ ఉంటారు ఎక్కడైనా తగులుతూ ఉంటారు అప్పుడు మనం 14 విలేజెస్ లో 300 ఏళ్ళకి తెల్లారేసరికి ఇంకా బ్రష్ చేసుకోకుండా వెళ్ళిపోవడమే అది ఇంటి దగ్గర టీవీలో చూస్తున్నారంటే ఎర్ర ఆడుకుంటారు దుర్గాప్రసాద్ అనే కుర్రోళ్ళు కొంతమంది ఉన్నారు ఏం చేస్తున్నారు క్రికెట్ ఆడుకున్నా సార్ అన్నారు అదే రా చదువులు చదువుకోవట్లేదంటే ఐపీఎస్ సార్ అన్నారు ఏం చదివారు అంటే ఇంజనీరింగ్ చదివాను సార్ మరి బ్యాచ్ అందరూ ఇప్పుడు అమ్మాయి సీతాదేవి వాళ్ళ ఫ్రెండ్స్ అండి ఒక అమ్మాయి థాయిలాండ్ కంపెనీలో చేస్తుందండి ఒక అమ్మాయి బెంగళూరులో వర్క్ ఫ్రమ్ హోమ్లో అమ్మాయి మ్యారేజ్ అందరూ వచ్చారనమాట అండి సుప్రియ వీళ్ళందరూ మంచి మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళందరూ సాఫ్ట్వేర్ మాస్టర్ నేను 79లో నేమంలో చేరాను 2nd గ్రేడ్ టీచర్గా ఇవాళ అంటే 46 సంవత్సరాలు నేమం ఎంటైర్ నేమంలో ఈ 46 సంవత్సరాల నుంచి మా ఆవిడనే అత్తయ్య గారని పిలుస్తారు వాళ్ళు ఇళ్లల్లో ఏం జరిగినా సరే ఇప్పుడు వాళ్ళ మనవలకు కార్యక్రమాలు కూడా మనం పిలుస్తూ ఉంటారు నిన్న పెళ్ళికి వెళ్ళి వచ్చాం అంటే అంత పెద్దవాళ్ళు అయిపోయారు అయినా సరే వాళ్ళ ఫ్యామిలీస్ తోటి మాకు ఏంటంటే నేను 8 స్కూల్స్లో చేశాను ఈకే రాయపురం ఇంద్రపాలెం నేమం పండూరు సూర్యారావుపేట ఇవన్నీ అప్గ్రేడ్ చేసి ఇవన్నీ కూడా నేను 5 స్కూల్స్ అప్గ్రేడ్ చేశాను 5 యూపీల్లోకి వెళ్ళి 5 హై స్కూల్ చేసాం శంకవరం కూడా మోడల్ స్కూల్ చేసాం అక్కడ మోడల్ స్కూల్ చేసాం దానికి ఎంత వర్క్ చేసాం దానికి పెద్ద ఫైటింగ్
నా ఏకంగా చాలా గొడవ పెట్టాడు మీకు ఎవరికి తెలియదు అది అయ్యా అది ల్యాండ్ గురించి చాలా గొడవ పెట్టాడు అన్న అది మన ఆక్యుపైడ్ ల్యాండ్ అండి అది దాన్ని బయటకు తీసుకురావడానికి ఎంత వర్క్ చేసామో అది సీక్రెట్గా చేసాం అదంతా అది ఢిల్లీ పంపేశాను నేను ఇంకా నాకు నా చేతిలో లేదని చెప్పాను అది ఒకటే కదా మరి అప్పుడు 3 స్కూల్స్ వస్తే మారేడుమిల్లి అవ్వలేదు ఇక్కడ అంశవరం కాదు ముందు తునిచ్చాడు అది మార్చారు తర్వాత మోడలే 3 స్కూల్స్ లో మంది ఒకటే సెలెక్ట్ అవుతా మరి ఇవాళ ఎలా ఉందో ఒకసారి వెళ్దాం అనుకుంటున్నాను నేను స్కూల్ ఉంది అక్కడ ఈవేళ ఏమైందంటే సార్ మామూలు స్కూలే గ్రౌండ్ ని ఆక్యుపై చేసింది నీళ్ళు వదిలేశారు అది అదొకటి అంటే నేను గొప్ప చెప్పడం కాదు కానీ మీరందరూ బాగా చేశారు మరి ఇంకా అంత వర్క్ చేసినటువంటి స్టాఫ్ నేను అంటే 8 స్కూల్స్లో కూడా స్టాఫ్ అందరూ కూడా మేమందరూ నేను ఒకే చోట కూర్చుని భోజనం చేయటం చక్కగా గార్డెన్ పార్టీలకు వెళ్ళటం ఎవరింట్లో ఫంక్షన్ అయినా సరే వెళ్ళటం ఎందుకంటే మనం ఒక ఫ్యామిలీ లాగా ఉండిపోవాలి ఉన్నప్పుడు ఆ స్టూడెంట్ ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఎన్నేళ్ళు అవన్నాయి ఏ దేశాలు అవన్నాయి మరి నా దగ్గర నామంలో చదువుకున్న వాళ్ళు ఎక్కడో ఇంగ్లాండు యుఎస్ యూకేలో సెటిల్ అయిపోయారు ఆ నామం సుబ్రహ్మణ్యం గారు పంతులు గారు ఉంటారా చంద్రశేఖర్ వాడు యుఎస్లో ఏకంగా ఆ రోజుల్లో బిల్ గేట్స్ స్థాయికి వెళ్ళిపోయాడు అయితే వాళ్ళ నాన్నగారు చదివించనన్నారు మామూలు పౌరత్యం చేసేస్తానన్నాడు వాళ్ళు టాలెంట్ ఉంది చదివించాలంటే మా ఇంటి దగ్గర మా అరుగు మీద శీతాకాలం బరకం వేసి అరుగు మీద కింద గడ్డేసేసి పైన తొప్పడేసి పడుకుని వచ్చి 5 స్టూడెంట్స్ వాళ్ళు 5 వాళ్ళ మంచి టాప్ పొజిషన్లో ఉన్నారు అలా చదివించమన్నారు అసలు వాళ్ళు అంటే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఏమవుద్దంటే మన ఇంటికి వచ్చిన వాడిని ఎవరినన్నా కూడా ఇంటిమసీ పెరుగుద్ది మనం 10th క్లాస్ స్టూడెంట్స్ ఆ 3 సంవత్సరాలు మనం చేసిన పని ఏంటంటే మీరందరూ ఒక కలెక్టివ్గా వెళ్ళి ఆల్మోస్ట్ ట్రిపుల్ ఐటీలు కూడా పెట్టారు కదా సార్ అదే సమయంలో బాగా ఫిక్స్ చేయండి పిల్లలు బాగా సెటిల్ అయ్యారు పిల్లలు బాగా బయటకు వచ్చి అవును మన దగ్గర నుంచి అప్పుడు సెలెక్ట్ అయ్యి వెళ్ళారు ప్రతి సంవత్సరం 3-4 వెళ్ళేవారండి ఆ పిల్లలు బాగా సెటిల్ అయ్యారండి వాళ్ళ ఇన్స్పిరేషన్ చేసుకుని మిగిలిన పిల్లలు బీటెక్ చదవడం చాలా బాగుందండి ఎందుకంటే నేను హైదరాబాద్ లో వర్క్ చేసిన ఆ పిల్లలందరూ బాగా సెటిల్ అయ్యారండి కాన్వెంట్లే కదా ఇక్కడ పిల్లలు అంత అవ్వదు వీళ్ళకి అంత సీన్ లేదు అనుకున్నాం కానీ మొన్న ఇచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అదే అంతే కదా మనం చేసిన వర్క్ మనం ఒక మొక్క పాతాం అది బాగా పెరిగింది అనుకోండి ఒక్క టీచింగ్లోనే ఉంటుంది అది ఇంకో చోట జలసి వస్తుంది మన దగ్గర నేర్చుకున్నాడు వ్యాపారం పెట్టాడు అనుకో వాడు పెరిగితే జలసి వస్తుంది ఇక్కడ జలసి ఎందుకు వస్తుంది మనకి కుర్రోడు మిలిటరీలో జాయిన్ అయ్యాడండి ఆడు అలాగే ఆడు ఎన్సీసీ మొన్న వెళ్ళే బెల్లికెళ్ళి ఆడు వీడియో కాల్ చేస్తుంటాడు అక్కడ మిలిటరీలో ఆడు ఎలా చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు మంచి ఎంత పడుతుంది ఎక్కడ ఉన్నాడు ఎన్ని దిగుతుంటాడు ఆడు చాలా బాగుంటుంది మనం అప్పుడు నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను అది మనం ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతుంది కదా మీరు ప్రతి ఈవెంట్కి 18 రాస్తూ ఉంటారు లక్ష్మణ్ కుమార్ గారు ఆడు ఏం చేస్తాడంటే బ్యాంకింగ్ ప్రిపేర్ అవ్వరా అన్న అలా మానిపించేస్తాడు నువ్వు మానిపించుకో ఇంటర్మీడియట్ అవసరం అవుతుంది తీసుకెళ్తాలే ముందు వచ్చారు సత్యోతమ్మ గారు అంటున్నారు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ మేము గుమ్మడికాయ హల్వా మేము చేసుకుంటున్నాను పొట్టికలకు మాకు ఎప్పుడు తెలియదండి ఫస్ట్ టైం అక్కడ పొట్టికలు అదే ప్రస్తావన వచ్చింది వరలక్ష్మి గారు స్వరూప్ గారు ఎక్కడ ఉంటున్నారు వరలక్ష్మి ఏమో ఇలా పాయికరావుపేట వైజాగ్ వైపు వెళ్ళిపోయారు ఆవిడ పెళ్ళికి వెళ్ళాం కదండి స్వరూప పెళ్ళికి స్వరూప్ పెళ్ళికి వెళ్ళాం వరలక్ష్మి పెళ్ళికి వెళ్ళాం అక్కడ వెంకన్న బాబు పెళ్ళికి వెళ్ళాం నాగబాబు గారి పెళ్ళికి వచ్చాం రాము ఇదే సత్యనారాయణ గారి ఇంటికి వెళ్ళాం మేము ఏదో దేనికో వెళ్ళాం కాదు ముందు సెపరేట్ గా ఉట్టినే సరదాగా చూద్దామని వెళ్ళాం ఓ రోజు భోజనం చేసాం అక్కడ గార్డెన్ పార్టీ అవును గార్డెన్ పార్టీ అంటే ఆ ఫోటోలు కానీ అవి ఏమైనా ఉన్నాయి ఎవరి దగ్గరైనా చిన్న సెల్స్ అప్పుడు ఏమైనా ఉంటే చూడండి అలాగే శంకవరంలో నేను పనిచేసినప్పుడు ఏమన్నా ఎవరి దగ్గర ఫోటోలు ఏమన్నా ఉంటే ఒకసారి
సెల్లో పెట్టండి. వాటర్ ఫాల్స్కి వెళ్ళాం కదా సార్, ఆంధ్ర శివరంలో సూదికొండ. అవును. అది ఇంకొకటి ఏంటంటే, నేను గోపాల్ సాముద్రికం అని యూట్యూబ్ ఛానల్ ఉంది నాది. అది గోపాల్ సాముద్రికం మీరు కొట్టినా వచ్చేస్తుంది, అది చూడండి. ఇప్పుడా మాస్టర్ ఇంటికి వెళ్ళాం. హ్యాబిటేషన్ వైజ్ మేము వెళ్ళినప్పుడు తిరగడం వల్ల ఆ విలేజెస్ అన్ని తెలిసిపోయాయి మాకు. పారిపాక్ వరకు సునీల్, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా సునీల్, బోధిరాజు గారు, సునీల్ గారు దత్తుడండి, సునీల్ గారు దత్తుడండి ఆడు. మేము ఇద్దరం కలిపి ఆడి ఇంటికి కూడా వెళ్ళాం. ఆడు ఎవరి మాట ఇంటి కూడా కదండి, సునీల్ గారు మాత్రం ఆడు దండ కట్టి కూడా. అలా ఒక్కొక్క టీచర్కి ఒక్కొక్కరు కనెక్ట్ అయ్యేవారు అన్నమాట పిల్లలు. భలే ఉండదండి. హనుమంతు అనే ఒక కుర్రోడు కూడా, ఆడు కూడా మనం రీసెంట్గా అన్నవరంలో పెళ్లి చేసుకుని ఆడు పంపించాడు. పిల్లలు టచ్ లో ఉంటారు. మెయిన్ ఏంటంటే వాళ్ళని ఎవరు పట్టుకోకండి, నేను పనిచేసిన 8 స్కూల్స్ ఛాలెంజింగ్ అండి, టఫ్ ఫైటింగ్. శంకవరం, దాని తర్వాత తాడిపత్రి వచ్చాను నేను. ఇంకా అంటే దూరం తిరగలేక 50 కిలోమీటర్లు ఇంకా హెల్త్ పాడయ్యి తాడిపత్రి వచ్చాను. తాడిపత్రి ఇంకా భయంకరంగా ఉంది. 1 year చేశాను, కానీ 1 yearలోనూ కొంత ఏదో చేసి మనం చేయగలిగింది చేసాం. ఇంకా అంతకంటే ఎక్కువ మనం చేయలేమని చెప్పేసి తాటిపత్రి వాళ్ళు కూడా ఇప్పటికీ కొంతమంది అదే వచ్చారు కదా, వచ్చారు. ఓ పద్యం ఒకటి అనండి చివరిగా. ఇవాళ ఏంటి రాత్రి, ఇవాళ దరిద్ర దినోత్సవం కదా, రాశారు ఏదో మీరు కాదు, మీరు ఏదో రాశారు, అదే చదవండి. మన భూమిని మనం రక్షించుకోవాలి, పొగుడుకోవాలి. దానికి సంబంధించి ఒక పద్యం. గ్రహముల సమూహమున నిగ్రహము కలిగిన గ్రహమిక గలదే ధరిత్రి కంటెన్, అహరహరము అలుపు జందక సహనమునకు రూపమనగ సాకును జగతిన్. గ్రహముల సమూహమున నిగ్రహము కలిగిన గ్రహమిక గలదే ధరిత్రి కంటెన్. గ్రహాలన్నిట్లో మన భూమిని మించిన భరించగలిగినటువంటి గ్రహం ఇంకేది లేదు. అహరహరం అలపు జందక, ఏ క్షణం కూడా అలసిపోకుండా, సహనమునకు రూపమనగ సాకును జగతిన్. అలా నిరంతరం అది భ్రమిస్తూ పరిభ్రమిస్తూ మనందరినీ కూడా రక్షిస్తోంది. కాబట్టి ధరిత్రి దినోత్సవం సందర్భంగా మనందరం కూడా ఈ ధరిత్రిని జాగ్రత్తగా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో రాసినటువంటి పద్యం. ఓకే, చాలా సంతోషం. ఒకసారి ఆ కెమెరా నా వంక తిప్పే ఇది క్లోజ్ చేసేద్దాం. ఏంటంటే ఇక్కడ మీకు అందరికీ ఈ శంఖవరం స్టాఫ్ అందరికీ తెలియజేసేది ఏంటంటే, చరిత్రలో అంటే విద్యా వ్యవస్థలో ఒకే స్కూల్కి ఒకే రోజు లేకపోతే ఒక 2 రోజులు ఒకేసారి 25 మంది స్టాఫ్ వచ్చి జాయిన్ అయినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. అలాగే ఒకే స్కూల్ నుంచి 1280 స్ట్రెంగ్త్ ఉన్నటువంటి స్కూల్లో స్టాఫ్ అందరూ ఒకేసారి వెళ్ళిపోయిన దాఖలాలు కూడా లేవు. అలాగే 4 మ్యాథ్స్లతోటి 4 నెలలు అంత స్కూల్ అన్ని క్లాసులు అన్ని సబ్జెక్టులు అటెండెన్స్ మరి అలాగే చేసినటువంటి దాఖలాలు కూడా లేవు. అయితే వీటిని అలాగే 300 మంది 10th క్లాస్ బ్యాచ్లు అక్కడ 300 మంది బ్యాచ్ల్ని కూడా మనం నా లెక్క ప్రకారం 99% 70% పిల్లల్ని కూర్చోబెట్టేవాళ్ళం. స్టడీ అవర్స్లో కూర్చోబెట్టాం. వాళ్ళందరి ఇళ్ళని ఉపాధ్యాయులందరూ టచ్ చేసినటువంటి సందర్భం కూడా ఎక్కడ ఉండదు. అప్పుడు పర్సంటేజ్ కూడా మనం బాగా అది హైలైట్ అలాంటి సిచ్యువేషన్ లో ఆ పర్సంటేజ్ 70% సాధించినటువంటి సందర్భాలు ఇవన్నీ. అలాగే మనం చక్కగా హ్యాపీగా సాంస్కృతిక ఉత్సవాలు అవన్నీ జరుపుకుని ఆనందంగా చేస్తాం. అయితే ఏంటంటే నేను మీ అందరికీ చెప్పేదంటే, మీరు డిఫరెంట్ స్కూల్స్కి వెళ్ళినా ఆ స్ఫూర్తితోటి మీరు రిటైర్ అయ్యే లోపల ఏదో ఒక యాంగిల్లో కనీసం జిల్లా స్థాయిలో అన్నా
ఆయన అయితే దేశ స్థాయికి వెళ్ళిపోయారు వెంకటరావు గారు. మీరు కూడా ఏదో ఒకటి మనదంటూ ఒకటి మిగలాలి, గుర్తుపెట్టుకోండి. ఏదో ఒకటి మనం చేసిన వృత్తికి, మన వృత్తే దేవుడు. అది మన వృత్తే దేవుడు. మన వృత్తిలో ఏదో ఒకటి మనం నిలబెట్టుకోవాలి. ఆ గుర్తింపుని మనం తెచ్చుకున్నామంటే మన వృత్తి ధర్మానికి, మన జీవితానికి సార్థక్యం వచ్చినట్టే లెక్క. అంచేత ఆ యాంగిల్లో మీరు ఆలోచన చేయండి. ఆలోచన చేస్తే ఏదో ఒకటి దొరుకుద్ది, ఏదో ఒకటి. కన్నారావు గారు ఇంగ్లీష్లో ఉన్నారనుకోండి, ఏదో కొన్ని భవిష్యత్ తరాలకి కొన్ని ప్రోవర్బ్స్, కొన్ని కొత్త విధానం ఒకటి రాసి పెట్టచ్చు. అలాగే రామకృష్ణ గారు మ్యాథ్స్లో సులువైనటువంటిది ఏదో ఒకటి. అలాగా మన థాట్ ఉంటే ఖచ్చితంగా మీరు సాధిస్తారు. యంగ్స్టర్స్ అందరూ ఒకేసారి అక్కడికి రావడం, స్కూల్ అలాగా మనం ఆ మోడల్ స్కూల్ కూడా మనకి మనం ఉండే టైంలోనే అది దాన్ని ఫౌండేషన్ పడింది. అంటే మనం వచ్చిన తర్వాత అంచేత ఇంకా అంతంత పెద్ద స్కూల్స్ లేవు. ఇంకా ఆ సంవత్సరం మనం రిటైర్డ్, నేను అక్కడి నుంచి వచ్చేసి మీరు అందరూ బయటకు వచ్చిన తర్వాత ఆయన అది ఇప్పుడు ఇక్కడ నుంచే నల్లంబర్ వెళ్ళామండి. అక్కడ కదా మోడల్ స్కూల్కి వెళ్ళారు కదా మీరు. మోడల్ స్కూల్ చేశారా? చాలా సంతోషం బాబు గారి టైంలో. అయితే ఇంకా ఫైనల్గా ఇంకోటి ఏంటంటే, ఏదో సమయంలో ఈ అకాడమిక్ ఇయర్లో మనం అందరం మళ్ళీ శంఖవరం స్కూల్ దగ్గర కలుద్దాం. వాళ్ళు ఎవరు ఉంటే ఉండనే ఉండి, మనకు అనవసరం. మనం వెళ్ళి అక్కడ మనం సెలబ్రేట్ చేసుకుందాం. పెట్టండి ఒకరోజు అవసరమైతే గెట్ టుగెదర్ అక్కడ పెట్టుకుని. అవును, అక్కడ పనిచేసిన స్టాఫ్ మళ్ళీ అక్కడికి వెళ్ళి పెట్టుకుంటాం. అది అంతే. ఆ రోజు మీకు టచ్లో ఉన్న పిల్లలకి, 10th క్లాస్ పిల్లలకి, 3 సంవత్సరాల బ్యాచ్ ఉంటారు కదా, మేము వస్తున్నాం అక్కడికి, వచ్చే అవకాశం వాళ్ళు రండి అని ఒక చిన్న మెసేజ్ పెడతాం. ఆల్రెడీ గ్రూప్ క్రియేట్ చేశారు సార్ ఒకటి. వాళ్ళ పిల్లలు మీరు కూడా ఉన్నారు కదా సార్ అందులో? అవును, ఉంది. 9-12 అని పెట్టారు, ఏదో గ్రూప్ పెట్టారు. దాన్ని యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ చేసి ఎప్పుడప్పుడు కలుద్దాం అని చెప్పండి. ఒకవేళ మీరు అందరికీ కూడా స్కూల్ రీఓపెనింగ్ ప్రాబ్లంలు అవి ఉంటే, ఆ రీఓపెనింగ్ ముందు రోజో 2 రోజుల ముందో పెట్టుకున్నాం అనుకోండి, వెళ్ళిపోతాం. మన అందరం అందరికి డబ్బులు ఉన్నాయి, తలుపు అంతా వేసుకుంటాం, అక్కడ అరేంజ్ చేసుకుంటాం. అది అరేంజ్ చేసుకుంటాం, చక్కగా వెళ్ళి చక్కగా మనం అప్పుడు ఎలాగా తినేవాళ్ళం అక్కడ అలా తిని వచ్చేద్దాం. వెళ్దాం, ఏదుంటే అదే దాంట్లో వెళ్దాం. వచ్చిన వాళ్ళకి స్నాక్స్ మనం ఇద్దాం. మనం భోజనాలు మనం పెట్టుకుంటాం, వాళ్ళకి మనం ఇద్దాం. వాళ్ళు ఎవళ్ళెవళ్ళు ఎక్కడెక్కడ ఎదిగారో ఒకసారి తెలుసుకుందాం. సరదాగా ఒక 2 hours 3 hours పెట్టుకుందాం. అంటే మధ్యాహ్నం 1 గంట టైంకి అక్కడ చేరుకుంటాం. వెళ్ళిన వెంటనే ముందు చక్కగా భోజనం చేస్తాం. మధ్యాహ్నం 2-3 గంటలకు అందరూ కలుసుకుంటాం. వీలైతే 2 కెమెరా ఇలాంటిది ఏదో పట్టుకెళ్తాం, తీసుకుంటాం, వచ్చేద్దాం. ఓకే, ప్లాన్ చేయండి. అందరూ ఇక్కడే ఉన్నారు కనుక ఇనీషియల్గా సత్యనారాయణ గారు ప్లాన్ చేయండి, అక్కడ ఉన్నారు కనుక. అప్పలరాజు గారు సరే అంటే టచ్లో ఉన్నారు కదా, ఆలోచించండి అది.